నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని అంటే తేలిగ్గా ఎట్లా అర్థం చేసుకోవాలనేటువంటి విషయం గురించి మాట్లాడుకుంటున్నాము. దీని గురించి ఇంట్రడక్షన్ చాలాసార్లు మాట్లాడుకున్నామేంటి, ఉపనిషత్తుల సారమే భగవద్గీత. భగవద్గీతన్నా బ్రహ్మసూత్రాలన్నా ఉపనిషత్తులు మాత్రమే మన శాస్త్రాలుగా మనం గుర్తించవచ్చు. మిగిలినవి కాదా అంటే కాదని కాదు. ఏదంటే ఏంటి, కర్మకాండకో లేకపోతే ఇంకొక దానికో అంటే ఏంటి, మన జీవన విధానానికో వాటికి విషయమే తప్ప అల్టిమేట్ ఏంది అంటే ఇవి మాత్రం 100% జ్ఞానకాండ. అంటే ఏంటి, భగవతత్వంతో దగ్గరగా ఉన్నటువంటి మన ఋషులు వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి గ్రహించి వాళ్ళ అనుభవానికి తెచ్చుకొని వాళ్ళు రాస్తే అది ఇంకా మనకి తేలిగ్గా అర్థమవుతుందనేటువంటి భావనలో మన వ్యాస భగవానుడు ఒక 700 శ్లోకాలు ఈ భగవద్గీతగా రాయడం జరిగింది. తర్వాత ఇంకోటి ఏంటి, శృతులు, స్మృతులు, పురాణాలు, ప్రకరణ గ్రంథాలు చాలా ఉంది. అంటే ఏంటి, మొత్తం ఏంటి, మన మన అంటే రెగ్యులర్ జీవన విధానంలో ఎలా ఉపయోగించాలి అనేటువంటి విషయం ఎవరి ఆచారానికి అనుగుణంగా, ఎవరి సాంప్రదాయానికి అనుగుణంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క సిద్ధాంతం పాటించుకుంటూ రావచ్చు. కానీ ఈ భగవద్గీత మాత్రం కేవలం భగవతత్వానికి సంబంధించిన విషయాన్ని 100% చెప్పటం జరిగింది. ఇక్కడ ఎక్కడ ఒక రూపం ఉపయోగించాల. అంటే ఏంటి, భగవద్గీత ప్రిన్సిపల్ ఏంటి, అసలు ఏ విషయానికన్నా తీసుకోండి, ఆధ్యాత్మికం తీసుకోండి, భౌతికం తీసుకోండి, ఒక సిద్ధాంతం ఉంటుంది, ఒక సాధన ఉంటుంది, ఒక లాస్ట్లో అనుభవం వస్తుంది. అంటే అనుభవం అనొచ్చు, సిద్ధి అనొచ్చు, ఆనందం అనొచ్చు, వాటెవర్ ఇట్ మేబీ. ఈ మన భగవద్గీత, మన ఉపనిషత్తుల సారం యొక్క సిద్ధాంతం ఏంటి, నిరాకారమైనటువంటి భగవతత్వం, నిరాకారమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి, అంటే ఏ లిమిటేషను లేని శక్తి, ఏ కదలని శక్తి, ఏ ఖండాలు లేనటువంటి శక్తి. ఆ శక్తి యొక్క ఆలోచన వల్ల ఈ మనకి కనపడుతున్నటువంటి భౌతిక సృష్టి అంతా వ్యక్తమైంది అనేటువంటిదే ప్రిన్సిపల్. మరి మనం ఆ స్థితి కావాలంటే ఎట్లా, నామరూపాలు లేనటువంటి భగవతత్వాన్ని మన మనసుతో కనుక్కోలేం. కాబట్టి మనం కూడా ఆ నిరాకారమైనటువంటి స్థితి కనుక మనకుంటే, నిరాకారమైన స్థితి అంటే ఏం లేదు, మనసుకి అనవసరమైనటువంటి ఆలోచనలు, కోరికలు లేని కనుక స్థితి ఉంటే మనకి భగవతత్వానికి ఏమీ పిసరంత కూడా తేడా లేదు అనేది ప్రిన్సిపల్, సిద్ధాంతం. ఇప్పుడు చెప్పినటువంటి సాధన ఏంటి, సాధనకి ఏం చెప్పాడు, మన దగ్గర శరీరం ఉంది, మన దగ్గర ప్రాణశక్తి ఉంది, మన దగ్గర మనసు ఉంది. ఈ తర్వాత నిద్రపోతున్నప్పుడు ఇవేవీ లేనటువంటి ఒక భగవతత్వమైనటువంటి శక్తి ఉంది. ఇప్పుడు ఏం చెప్పాడు, ఆ మనసును ఉపయోగించి, ఈ ప్రాణశక్తిని ఉపయోగించి శరీరాన్ని శరీరానికి ఉన్నటువంటి ధర్మాలని కండక్ట్ చేస్తూ, ఇంకా దాటిపోయి ఫలితం ఆశించిన కర్మ చేస్తూ, ఇంకా దాటిపోయి యజ్ఞంలాగా చేస్తూ కనుక ఉంటే ఏమవుతుంది, మన మనస్సు నిశ్చలమైపోతుంది అన్నాడు. అంటే ఏంటి, కర్మ వల్ల మనకు వచ్చే లాభం ఏంటి, మన మనసు నిశ్చలం కావడం. రెండోది ఏంటి, ఈ కర్మతో అంటే ఏంటి, ప్రాణశక్తిని ఉపయోగించినందువల్ల. ఇంకోటి ఏముంది, మన దగ్గర మనస్సు ఉంది, జ్ఞానశక్తి ఉంది. ఈ మనసుకి ఏముంది, ఇప్పటివరకు మన చైతన్యంలో, మన చిత్తంలో మనకు సంబంధించినటువంటి కోరికలు, జ్ఞాపకాలు చాలా 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 వేసుకొని వాటికి అనుగుణంగా మనం భౌతికంగా పరిగెడుతూ ఉన్నాము. పరిగెట్టకుండా ఉన్నటువంటి పరమాత్మ తత్వశక్తి తెలుసుకోవాలి, గ్రహించాలి, అనుభవంలోకి తెచ్చుకోవాలి అంటే ఈ భౌతికంగా తిరుగుతున్నటువంటి మనసు యొక్క ఆలోచనలు, కోరికలన్నీ కూడా మనం గుర్తించి వాటిని తీసేసుకుంటూ ఒకే ఒక విషయం మీద మన మనసు పెట్టే స్థితికి మనం రావాలి. దాన్నే భగవతత్వం మీద మనసు పెట్టేటువంటి నిశ్చలమైన మనసు అంటాడు. దాన్నే ప్యూరిఫై అయిన మనసు అంటాడు. ప్యూరిఫికేషన్ అంటే ఏంటి, భేదభావం చూడడమే ప్యూరిఫికేషన్. లేకపోవడం అంటే ఏంటి, నేను వేరు, పక్కవాళ్ళు వేరు, నేను వేరు, భగవతత్వం వేరు అనేటువంటి భావమే హృదయ విశాలం లేకపోవడం, ప్యూరిఫికేషన్ లేకపోవడం. ఎప్పుడైతే ఇప్పుడు ఈ భౌతికమైనటువంటి కోరికలు ఇవన్నీ పోయినాయో మనసు ఒకే ఒక విషయం మీద కనుక రావడం అంటే ఏంటి, మనసు నిశ్చలం కావడమే, అది కూడా యోగ సాధన. ఇంకా మూడోది ఏం చెప్పారు, భక్తి. ఈ భక్తి దేంతో చేస్తావు, మన బుద్ధితోటి. ఏంటి, ఉన్నదంతా ఒకటే అనేటువంటి విషయం, అది ఎక్కడో లేదు, మన దగ్గరే ఉందనేటువంటి విషయాన్ని గ్రహించి దానికి అనుగుణంగా మనం ఇన్నర్గా ఉండు అంటే ఏంటి, లోపల ఉన్నది భగవతత్వమే, బయట కనపడుతున్నది భగవతత్వం అనేటువంటి విషయాన్ని మనం గ్రహించి లోపల బయట కూడా భగవతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి భావాన్ని గట్టిగా పట్టుకోవటమే అనన్య భక్తి అని చెప్పటం జరిగింది. ఏది కాకపోతే ఏంటి, మరి మన సమస్యలన్నిటికీ కారణం ఏంటి, మనం చెప్పిన విధానంగా ఈ శరీరాన్ని, మనసుని, ప్రాణాన్ని ఉపయోగించుకోకుండా ఈ మన మనస్సుని ఏం చేస్తున్నాము అంటే, ఐడెంటిటీ అంటే ఏంది, నేను తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి నాది మీద దృష్టి పెట్టుకొని అహంకార మమకారాలతో దుఃఖపడుతున్నాం. కాబట్టి దీన్ని ఈ విధంగా నిష్కామ కర్మ, మనసు నిశ్చలంగా పెట్టుకోవడము, తర్వాత భక్తిభావం చేసుకుంటూ కనుకపోతే ఇవన్నీ పడిపోయి నువ్వు భగవతత్వానికి నీకు తేడా లేని విధంగా ఉంటావని చెప్పి
1 నుంచి 6 వరకేమో ఈ ప్రిన్సిపుల్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి 6 నుంచి 12 వరకు భక్తిభావం చెప్పున్నాడు. నిన్న మనం 10వ చాప్టర్ విభూతి యోగం కంప్లీట్ చేశాము. ఈరోజు మనం విశ్వరూప సందర్శనం 11వ దానికి వచ్చినాము. ఏం చెప్పాడు విశ్వరూప సందర్శనంలో? విశ్వరూప సందర్శనం అసలు ఏంటి? ఒక నామము, భగవత్తత్వం నిరాకారం, అందులో ఏమి సెకండ్ థాట్ లేదు. ఆ నిరాకారమైనటువంటి భగవత్తత్వం సృష్టిగా వ్యక్తమైన తర్వాత పంచభూతాలతో పాటు మనసు, బుద్ధి, అహంకారం వచ్చాయి అంతే కదా. పంచభూతాలతో వ్యక్తమైనటువంటి మనసు, బుద్ధి, అహంకారంలో లోపల ఉన్నటువంటి నామం అంటే ఏంటి? ఆలోచనలు. ఈ ఆలోచనలకు అనుగుణంగా బయట ఏం కనపడుతుంది? రూపం కనపడుతుంది అంతే కదా. ఈ నామరూపాలతో సంబంధించిందే ప్రపంచం, అంతకంటే ఇంకేం లేదు. ఇప్పుడు అర్జునుడు ఏం అడుగుతున్నాడు? ఒకసారి చదువుదాం. ఇప్పుడు విశ్వరూప సందర్శనం అంటే ఏంటి? విశ్వం రూపం సందర్శనం అంటే ఏంటి? మొత్తం ఆ పరమాత్మ యొక్క రూపాన్ని, అంటే ఇప్పటివరకు ఏం చెప్పాడు? నేను తప్పటి ఇంకోటి ఏమీ లేదని చెప్పాడు. ఇంకా ఏమని అడుగుతున్నాడు? ఇంకా తృప్తిపడలే అర్జునుడు, ఇంకా చెప్పాలి అంటున్నాడు. అర్జునుడు కూడా ఏంటి? బాగా ప్రిపేర్ అయిపోయినాడు విషయాన్ని అర్థం చేసుకోవడానికి. అందుకని ఆ విశ్వరూప సందర్శనం చెప్తాను అని అంటాడనమాట. ఇప్పుడు దాంట్లో ఏం చెప్తున్నాడు? అర్జునుడు అడుగుతున్నాడు, కృష్ణ నన్ను అనుగ్రహింపదలచని పైన చూడండి, మదనుగ్రహాయ పరమం గుహ్య మధ్యాత్మ సంజితం యత్వం యోక్తం వచస్తైతే యోహం యం ఎగతో మమహ అన్నాడు. అంటే ఇక్కడేం ఆ పేరేం ఉపయోగించాల. అర్జునుడు అడిగాడు, నన్ను అనుగ్రహింపదలచి పరమ గోప్యమైన ఆధ్యాత్మిక విషయాలను ఉపదేశించితివి, దానివల్ల నా అజ్ఞానం తొలగిపోయినది. ఏమడు చెప్తున్నాడు అర్జునుడు? నా భగవాన్, నువ్వు నన్ను దయతలచి నాకు జ్ఞానాన్ని బోధించావు. ఆ జ్ఞానం వల్ల నాకేమైంది? అజ్ఞానం అంతా వెళ్ళిపోయింది. పరమ గోప్యమైనటువంటి విషయాన్ని చెప్పావు అంతే కదా. అంతా నేనేననేటువంటి విషయంగా నువ్వు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశావు, దానివల్ల నా అజ్ఞానం పోయింది అంటాడు. అల్టిమేట్ ఏంటి? జ్ఞానం అనేది అంటే ఏంటి? మనమందరం కూడా చెప్పాలంటే అజ్ఞానులు అంటాడు. అజ్ఞానులు అంటే పూర్తి అజ్ఞానం అని కాదు. ఇప్పుడు భౌతికానికి సంబంధించినటువంటి జ్ఞానం మనకి వండర్ఫుల్గా ఉండుండొచ్చు, కానీ భగవతత్వానికి సంబంధించినటువంటి పూర్తి జ్ఞానం లేదు. అందుకని ఎప్పుడైతే పూర్తి జ్ఞానం లేదో దాన్ని అజ్ఞానం అంటారు. ఇక్కడ ఏమంటాడు? నా అజ్ఞానం పోయింది అంటాడు. అంటే ఏంటి? నిజం చెప్పాలంటే అజ్ఞానం అనేది అన్లిమిటెడ్, జ్ఞానం అనేది లిమిటెడ్ అంతే కదా. ఇప్పుడు ఈ అంటే ఏంటి? నా మోహం అంటే ఏంటి? నా అజ్ఞానం, నా అన్లిమిటెడ్ అజ్ఞానం కాస్త జ్ఞానం ఎప్పుడు వచ్చి పడిందో అది పూర్తిగా తొలగిపోయింది అని చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం ఇంకొక విషయం అర్థం చేసుకోవడం ఏంటి? జ్ఞానం ఉంది కదా, ఈ జ్ఞానం గనక అనుభవానికి కనుక ఆచరణ కనుక రాకపోతే అదొక పెద్ద బర్డెను. అసలు ఏమీ నాలెడ్జే లేదు, కుంపలంటుకునేది ఏమీ లేదు. కాకపోతే ఉన్నది ఆచరణ కనుక రాకపోతే ఘర్షణ. అందుకే చూడండి, మామూలుగా ఏదో తిని ఏదో 4 పని చేసుకొని సాయంత్రం పూట హాయిగా ఏదో ఇంటికి పోయి ఆ 100 రూపాయలు భార్యకి ఇచ్చేసి ఒక చిన్న బుడ్డ సీసానో 2 ముక్కలు తెచ్చుకొని తిని సంతోషంగా నిద్రపోతాడు. మళ్ళీ పొద్దున్నే లేస్తాడు, తన పనికి వస్తాడు, ఏ టెన్షను ఉండదు నిజం చెప్పాలంటే. ఇప్పుడు మనది ఏమైపోతుంది? ఇటు మనకి పూర్తి జ్ఞానము లేదు అని మళ్ళీ ఏదైనా అజ్ఞానం స్థితిలో ఉన్నామా అంటే అజ్ఞానంగా లేదు. అందుకని మధ్యలో కొట్టుకుంటూ ఉన్నాము. కాకపోతే ఇక్కడ చెప్పింది ఏంటి అంటే, ఏ కొద్ది జ్ఞానం మనకు వస్తుంది అని మనం అనుకున్నా ఆ జ్ఞానాన్ని మనం ఆచరణలోకి తీసుకొచ్చుకోవాలి. ఒకవేళ తెచ్చుకోకపోతే అది బర్డెన్ అయిపోతుంది అంతే కదా. ఇప్పుడు ఉదయమే నిద్ర లేవడం మంచిది, లేదంటే దేవుడికి సంబంధించిన విషయం ఏదైనా పుస్తకం చదువుకోవడమో లేదా పూజ చేసుకోవడమో ధ్యానం చేసుకోవడమో మంచిది అన్నారు అని మనకు అర్థమైంది, తెలిసింది. కానీ దాన్ని ఆచరించకపోతే ఆ జ్ఞానం మనకు ఉండి కూడా పరమ వేస్ట్. అంటే ఏంటి? ఇక్కడ నిరాకారమైనటువంటి భగవతత్వం అనేటువంటి విషయం చెప్పాడు అనే విషయం ఈ 10 చాప్టర్లలో మనకు అర్థమైన జ్ఞానం. అంటే ఏంటి? సాకారంలో ఉన్నది భగవతత్వమే, నిరాకారంలో ఉన్నది భగవతత్వమే. అంటే మన లోపల ఉన్నది పరమాత్మతత్వమే, బయట ఉన్నది భగవతత్వమే. లోపలేమో ఆలోచనలు రూపంగా ఉన్నది, బయటేమో రూపంగా ఉంది. అంటే ఏంటి? దాన్ని ఏమంటారు? స్థావర జంగమాలు అన్నారు. కదలకుండా ఉండేవి స్థావరాలు, కదులుతూ ఉండేది జంగమాలు. అంటే కదిలేవన్నీ కూడా మనం ప్రాణాలు, కదలకుండా ఉన్నవి హిమాలయాలనండి, భూమి ఇవన్నీ కూడా ప్రాణం వాటికి మనకి ఉన్నట్టుగా మనకి తెలియదు. అంటే ఎందుకు? రియాక్షన్ లేదు కదా. అంటే అర్థం ఏంటి ఇక్కడ ఇప్పుడు చెప్పింది? ఇప్పుడు భగవాన్ చెప్పిన దానివల్ల కొద్దో గొప్ప మనకి 10 చాప్టర్లలో కొంచెం అర్థమైంది కాబట్టి అజ్ఞానం తొలగిపోయింది అని అంటున్నాడు. తర్వాత ఇంకేమంటున్నాడు? కమలాక్ష, సమస్త ప్రాణుల ఉత్పత్తి ప్రళయాలను గురించి సవిస్తరంగా వింటిని.
అట్లే శాశ్వతమైన నీ మహిమలను గురించి కూడా వింటిని. అంటే ఏంటి, అసలు సృష్టి ఎలా వస్తోంది, అంతే కదా, పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారము, తర్వాత జీవ చైతన్యం అంతా నా నుంచే వచ్చింది. ఆ తర్వాత అవన్నీ నాలోనే వచ్చేస్తాయి. మీకున్నటువంటి భావాలు నావే, మీకున్నటువంటి కోరికలు నావే, ఆ తర్వాత మీలో ఉన్నటువంటి నెగటివ్ క్వాలిటీస్, పాజిటివ్ క్వాలిటీస్ అన్నీ కూడా నాకు తెలియకుండా ఏమీ లేదు. కాకపోతే అది నువ్వే అనుకుంటున్నావు, నువ్వు దుఃఖపడుతున్నావు. ఇట్లా అన్ని విషయాలు ఆయన చెప్పడం జరిగింది. తర్వాత ఏంటి, అట్లే నీ మహిమలను గురించి కూడా వినడం జరిగింది. అప్పుడు ఏమంటున్నాడు, పరమేశ్వర, నీవు చెప్పినదంతయు సత్యమే, అందు సందేహానికి తావులేదు. కానీ జ్ఞాన పురుషోత్తమ, జ్ఞాన, ఐశ్వర్య, శక్తి, బల, వీర్య, తేజోమహితమైన నీ షడ్గుణైశ్వర్య సంపన్న రూపమును ప్రత్యక్షంగా చూచుటకు కుతూహలపడుతున్నాను. ఇప్పటిదాకా చెప్పింది ఏంటైనా, అది నిరాకారమైనటువంటి శక్తి, నేను తప్ప ఇంకొకటి లేదు, అంతా వ్యాపించింది అన్నాడు. ఇక్కడ ఏంటి, పరమేశ్వర అనే పదం వాడుతున్నాడు. పరమేశ్వర అంటే ఏంటి, సృష్టి వ్యక్తం అంటే ఏంటి, సగుణం, నిర్గుణం, సగుణము, నిర్గుణము, సగుణ నిర్గుణము, సగుణ సాకారం అని 3 రకాలు ఉన్నట్టున్నాయి. అంటే ఏంటి, ఫస్ట్ సగుణం, తర్వాత సగుణం, నిర్గుణం, తర్వాత మూడోది వచ్చి నిర్గుణ నిరాకారం. ఈ 3 ఉంటాయంటే అంటే ఏంటి, ఇక్కడ పరమేశ్వర అంటే ఏంటంటే కొంచెము అంటే సగుణం అంటే ఏంటి, ఒక రూపం వచ్చిన వ్యవహారం అన్నమాట అనే మాట అంటూ, నీకేంటి, నీకు జ్ఞానం ఉన్నది, ఐశ్వర్యం ఉన్నది. అంటే జ్ఞానం అంటే వ్యాపించినటువంటిది జ్ఞానం, అంతే కదా, ఆకారంగా కనపడేది కాదు. ఐశ్వర్యం అంటే ఏ లోపం లేనిది. తర్వాత శక్తి ఉంది, అంటే కదా సృష్టి అంతా నీ ఆలోచనతో కదా వ్యక్తమైంది. ఆ తర్వాత బలం ఉంది, ఆ తర్వాత వీర్యం ఉంది, తేజోమహితమైనటువంటి, తేజం అంటే కాంతివంతమైనటువంటి నీ దగ్గర శక్తి ఉంది. ఇన్ని ఏంటి, షడ్గుణ సంపర్కాలంటే నీ దగ్గర 6 రకాలైనటువంటి గుణాలు ఉన్నాయి. అంటే ఏంటి, భగవాన్కు ఉన్నటువంటి లక్షణాలు ఈ 6. ఇప్పుడు మనం భగవాన్ అంటాం కదా, భగవాన్ అంటే ఏం లేదు, తేజోవంతుడు, ఆ తర్వాత శక్తివంతుడు, ఆ తర్వాత బలవంతుడు, తర్వాత ఏంటి ఐశ్వర్యవంతుడు, తర్వాత లిమిటేషన్స్ లేనటువంటి భగవతత్వం. ఇవన్నీ నాకున్నాయి, నీకున్నాయి. ఇవన్నీ కూడా నాకెందుకో ఇవన్నీ చూసి గ్రహించాలనిపిస్తోంది. నువ్వు చెప్పావు, నాకు అర్థమైంది, కానీ ఇంకా నాకు తృప్తి కలగడం లేదు, చెప్పు అంటాడు. ఆ తర్వాత ఇంకేమంటాడు, ప్రభు, నీ దివ్య రూపమును చూచుటకు నన్ను అర్హునుగా నీవు భావించినచో శాశ్వతమైన నీ దివ్య రూపమును నాకు చూపించము. నువ్వు గనక నన్ను అర్హుడు అనుకున్నావు అంటే నాకు ఇంకా నీ దగ్గర ఏముందో నాకు అది చూపించు అంటాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటి, ఫస్ట్ చాప్టర్లో ఏమడిగాడు, నేను బలహీనుడిని అయిపోయినాను, నాకు వాళ్ళందరినీ చూస్తే నాకు అసలు కత్తి పట్టుకోబుద్ధి వేయడం లేదు, నాకు టెన్షన్ వస్తుంది, నువ్వు నాకు గురువుగా నువ్వు శిష్యుడిగా నన్ను స్వీకరించి చెప్పు అని చేతులు ఎత్తేస్తాడు. అంటే ఏంటి, అన్లెస్ అన్నంటిల్ మనం అడగందే మన దగ్గరికి ఏది రాదు. అంటే ఏంటి, భగవతత్వానికి సంబంధించింది కూడా ఏంటి, సడన్గా ఏవి జరగవు, అడుగుతాడనమాట. ఇప్పుడు ఇక్కడేమంటున్నాడు, ఇప్పుడు మనం నార్మల్గా ఏం చేస్తాము, ఏదన్నా మనం ముక్తి పొందాలన్నా ఏదన్నా చెయ్యాలన్నా హిమాలయాలకు అది వెళతాం కదా. ఇప్పుడు ఇక్కడ మన అర్జునుడు వాళ్ళు ఏం చేశారు, ఆ జూదంలో ఓడిపోయిన తర్వాత 12 సంవత్సరాలు అడవుల్లోనే తిరిగారు, 1 సంవత్సరం వచ్చి అజ్ఞాతవాసం చేశారు. మరి ఈ 12 సంవత్సరాల్లో కూడా అర్జునుడి మానసిక స్థితి ఎట్లా ఉంది, ఎట్లా ఈ కౌరవులను ఓడించాలా, ఏం చెయ్యాలా అనేటువంటి స్థితిలోనే ఉన్నాడు. అంటే ఏంటి, ఇక్కడ చెప్పదలుచుకుంది, ఏదన్నా ఒక కోరిక ఉంటే ఏమొస్తుంది, ఏమవుతాము అంటే రివోల్ట్ అవుతాం. అంటే వాళ్ళ మీద మనం అగ్రెసివ్గా ఉంటాం. అంటే ఎవరి మీదన్నా మనకి పిసరంత ద్వేషం ఉన్నా, కోపం ఉందా, ఏం చేస్తాం, ఎట్లా వీళ్ళని కోపం తీర్చుకోవాలా, ఏం చేయాలా, ఎప్పుడు అవకాశం వస్తుందా అని చూస్తాం. అంటే ఏంటి, వీళ్ళు 12 సంవత్సరాల అడవుల్లో ఉండి అజ్ఞాతవాసంలో ఉన్న అర్జునుడికి భగవతత్వం విషయం గ్రహిస్తాం అనేటువంటి ఆలోచన గలగల. ఏం ఆలోచన వచ్చింది, ఎట్లా వీళ్ళకి కౌరవులని నేను ఇబ్బంది పెట్టాలా, వీళ్ళు ఇంత చేశారే, ద్రౌపదిని మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టారే, 4-5 పల్లెటూర్లు అడిగినా ఇవ్వలేదే, వీళ్ళని ఎలా తీర్చుకోవాలా అనే కక్షలో ఆ 12 సంవత్సరాలు ఏం చేశాడు, ఆ 12 సంవత్సరాలు తన యొక్క గొప్పతనాన్ని, తన యొక్క యుద్ధ విద్యల్ని ఇంకా మెరుగుపరుచుకున్నాడు. అంతే కదా, నాగులు ఓడించాడు, నాగాస్త్రం తెచ్చుకున్నాడు, ఎక్కడ అవకాశం వస్తే అక్కడ అన్నీ కూడా మంచిగా తన్ని తను షార్పన్ చేసుకున్నాడు. దేనికి, భౌతికంగా గెలవడానికి. అప్పుడెప్పుడు కూడా కృష్ణుడు అర్జునుడితోనే ఉన్నాడుగా, కృష్ణ భగవాన్ ఎప్పుడు తనేం సపరేట్గా లేడుగా. అప్పుడెప్పుడు కూడా నాకు జ్ఞానం చెప్పు, నాకు భగవతత్వం విషయం ఏంది అని అడగల. అంటే ఇక్కడ చెప్పింది ఏంటి, మనము భగవతత్వంగా మనకున్నటువంటి కర్మ, ధర్మము, ఆ తర్వాత ఇంకా నాకేం అవసరం లేదు అనేటువంటి అన్ని కోరికలు మనం
వదిలించుకున్నప్పుడు సత్యం ఏంది అనేటువంటి విషయం మనకు అవగాహతమైనప్పుడు దానికోసం మనం ప్రయత్నం చేస్తాం. అప్పుడు మాత్రమే మనకు విషయం అర్థమవుతుంది. లేకపోతే మనం భగవంతుడితో ఉన్న అర్థం కాదు. ఇప్పుడు చాలామంది చూడండి, ఆశ్రమాలు ఉంటాయి, పక్కనే బోలెడు మంది ఉంటారు, పట్టించుకోరు. ఎక్కడెక్కడెక్కడి నుంచో ఊళ్ళల్లో నుంచి పాపం బ్యాగులు తీసుకొని వస్తారు. అంతదాకెందుకు, ఇప్పుడు రమణ మహర్షి రమణాశ్రమం దగ్గర మరి మామూలు ఇప్పుడు టీ కొట్ల వాళ్ళందరూ లేరా? కానీ వాళ్ళు ఏం చేయరు, ఎక్కడో ఆస్ట్రేలియా నుంచి వీళ్ళ నుంచి ఎన్నో విమానాలు ఎక్కి పాపం ఎంత దూరం నుంచో వస్తారు. అంటే ఏంటి, మనిషి నాకు భగవతత్వం కావాలి అని కనుక ప్రిపరేషన్ లేనిదే ఎవరికి ఏమీ కాదు. ఈవెన్ మనం పరమాత్మ తత్వం దగ్గర పక్కన కూర్చునున్నా కాదు. అంటే ఏంటి, ఇప్పుడు అర్జునుడికి ఏమైంది, అర్జునుడికి అర్హత వచ్చింది. ఎట్లా వచ్చింది అర్జునుడికి, ఈ 10 చాప్టర్స్ విన్న తర్వాత యుద్ధ భూమిలో నా వల్ల కాదు, నేను నిన్ను గురువుగా అంగీకరిస్తున్నాను అన్న తర్వాత ఆయన గురువుగా ఉండి ఈయనకు చెప్తాడు, ఇందులో నువ్వేం లేదయ్యా, జస్ట్ ఊరికి నువ్వు నిలబడతావు, ఆల్రెడీ నా సృష్టిలో వీళ్ళంతా చచ్చిపోయినారు, ఎప్పుడో నాలోకి వచ్చేసారు, అంతే తప్ప నీ రోల్ ఏంది, నువ్వేదో చేద్దామని వచ్చావు, అందువల్ల అది అంతవరకే నువ్వు నిలబడతావు తప్ప ఇక్కడ నువ్వు చేసేది చచ్చేది ఏమీ లేదు, అనవసరంగా నువ్వు టెన్షన్ పడవాకు అని ఏం చెప్పాడు. కర్మ అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, జ్ఞాని స్థితి ఏంటి, యోగం అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి అని ఇప్పటివరకు వండర్ఫుల్గా మన అర్జునుడి కంటే ఎవరికి, మనకి భగవాన్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇక్కడ ఇన్ని రోల్స్ లేవు. నిజం చెప్పాలంటే భగవాన్ ఉన్నది ఒకటే, మనం కూడా భగవంతుడి లోపల అంశలేగా. కానీ మనం ఏం చేసాము, నేను జీవత్వాన్ని సపరేట్గా పెట్టుకుని అర్జునుడిలాగా కూర్చుని ఉన్నాం కదా, నువ్వు సపరేట్ కాదు, నువ్వు నాలో భాగమేననేటువంటి విషయాన్ని కంఫర్టబుల్గా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. చేసిన తర్వాత ఇప్పుడు ఇంకేమైంది, అర్జునుడికి తెలిసిపోయింది ఏంటి, కొంచెం కొద్దో గొప్ప ఇదంతా నాదేం లేదు, అన్నీ ఆయన చూసుకుంటున్నప్పుడు నేను ఎందుకు అనవసరంగా టెన్షన్ పడాలి, ఆయన ఏం చెప్తే అది చేద్దాంలే అనేటువంటి విషయంగా ఆయన ప్రిపేర్ అయినాడు. అందుకని ఏం చెప్తున్నాడు, నా అజ్ఞానం పోయింది, నాకంతా అయింది, నన్ను కనుక నువ్వు నిజంగా గుర్తిస్తే నీ దివ్య రూపాన్ని చూచుందుకు నన్ను అర్హునిగా నీవు భావించినచో శాశ్వతమైన నీ దివ్య స్వరూపాన్ని నాకు చూపించు అంటాడు. ఈ విషయం కోసమే భగవాన్ ఎదురు చూస్తూ ఉంటాడు. ఎక్కడో మనం చదువుకున్నాం కదా, మీరు ఒక్క 1000 అడుగులు వేస్తే, మీరు ఒక్క అడుగు వేస్తే 1000 అడుగులో ఏమో నేను పరిగెత్తుకుంటూ మీ దగ్గరికి వస్తాను అంటాడు. అంటే ఏంటి, మన ఆలోచన, మన దృష్టి మారి భగవతత్వం తప్ప నాకు ఏమి వద్దు అంటే ఇంకా మనం ఏమీ చేయక్కర్లా, ఈ పరికరాలను ఆయన వాడుకోవడం జరుగుతూ ఉంటుంది, ఉపయోగించుకోవడం జరుగుతుంది. దీనికోసం భగవతత్వాన్ని మేనిఫెస్ట్ చేయడానికి. అప్పుడు మనకి చిన్న సమస్యల నుండి ఏదో మనకు అది కావాలి ఇది కావాలి ఇవన్నీ కూడా పోతాయి. ఎందుకు, మన ఆలోచన చాలా అత్యున్నతమైన ఆలోచన, హయ్యెస్ట్ థాట్, అది తప్ప ఇంకొకటి ఏమీ లేదనేటువంటి విషయం చెప్తున్నాడు. అంటే బ్రహ్మ విద్యను మించింది ఇంకొకటి ఏమీ లేదు. బ్రహ్మ విద్యతో నీ మనసు కనుక లింక్ అయితే ఈ చిన్న ఆలోచనలు, చిన్న కోరికలు చెప్పకుండా వెళ్ళిపోతాయి. ఒకవేళ ఆ కోరిక తీరాలనుంటే వితిన్ సెకండ్స్లో తీరిపోతాయి, అంతకంటే ఏమి లేదు. దీనికి అర్జునుడు అదే చెప్తున్నాడు, ఇప్పుడు నువ్వు చెప్పిందంతా నాకు అర్థమైంది, ఇంకా నాకేం అవసరం లేదు అనేటువంటి దానికి నేను వచ్చాను, అన్నీ నువ్వు నా అజ్ఞానాన్ని ఆల్మోస్ట్ ఆల్ తీసేసావు, కాకపోతే ఇంకా ఏదో ఇప్పుడు అందరూ అనుకుంటూ ఉంటారు కదా, ఈ విశ్వరూపం ఏంటి అసలు ఏంటి అనేది నాకైతే చెప్పింది, నాకు అర్థమైంది, నేను గ్రహించాను, ఇంకా నాకు చూడాలని అనిపిస్తోంది, నాకు చెప్పు అంటాడు. నీ దివ్య రూపమును చూచుటకు నన్ను అర్హునిగా నీవు భావించినచో శాశ్వతమైనది నీ దివ్య స్వరూపమును నాకు చూపించము అంటాడు. నేను అర్హుడని కనుక నువ్వు భావిస్తే ఇంకా నువ్వు నాకు అది చూపించవయ్యా అంటాడు. అంటే ఏంటి, ఇప్పుడు ఈ విషయం కోసమే భగవాను ఎదురు చూస్తూ ఉన్నాడు. లేకపోతే ఆయనకి ఏం అవసరం, యుద్ధభూమిలో కూర్చొని ఈ విషయాలన్నీ చెప్పాల్సిన అవసరం ఆయనకి లేదు కదా. ఎందుకు అవసరమైంది, ఓకే ఈ అర్జునుడు ప్రిపేర్ అయినాడు, తెలుసుకుందాం అనేటువంటి అవగాహన వచ్చింది, ఇంకా తెలుసుకుందాము అంటే చెప్పడానికి బాధే ఉంది. ఎవరు వింటారా భగవతత్వానికి, సత్యానికి సంబంధించింది అనేటువంటి విషయానికి మామూలు మనుషులే ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటిది మరి భగవతత్వంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వం ఈయనని ప్రిపేర్డ్గా ఉన్నవాడికి చెప్పాలని ఎందుకు ఆలోచించడు, వినాలనే చెప్పాలనే ఉంటుంది. ఓహో పర్వాలేదు ఈయన ప్రిపేర్ అయినాడు, చెప్దాంలే అనేటువంటి అవగాహనకి వచ్చినాడు. నెక్స్ట్ ఏం చెప్తాడో చూద్దాం. అల్టిమేట్ ఏం లేదబ్బా, మనం ఏ జీవైనా ఈ భూమి మీద ఉన్నటువంటి 800 కోట్ల ప్రజలకి ఒక మనసుకి సంబంధమే లేదు. నీళ్ళ లాంటిది పరమాత్మ తత్వం. ఆ నీళ్లలోనే సముద్రం ఉంది, అలలు ఉన్నాయి, బుడగలున్నాయి, తర్వాత వరద నీరుంది, వర్షపు నీరుంది, అంటే ఏంటి కొండల మీద వచ్చే నీళ్ళుంది, అన్నీ ఇన్ని రకరకాల వెరైటీస్ ఉన్నాయి. కానీ నీటికి ఏంటి తేడా, నీటికి ఇన్నేం లేదు, నీరే నాలో ఉన్నాయి అనుకుంటున్నాయి.
ఇంకా చెప్పాలంటే మన మనసు అంటే ఏంటి? ఒక చిన్న ఐస్ క్యూబ్ లాంటిది మన మనసు, అంతే కదా. ఇంత పెద్ద నీళ్ళల్లో, ఇంత పెద్ద సముద్రంలో మనం గట్టిగా ఇంత ఐస్ క్యూబ్ లాగా పెట్టుకొని ఉన్నాం. ఐస్ క్యూబ్ అంటే ఈ ఐస్ క్యూబ్కి ఏముంది? ఈ మనసుకి నా శరీరం, నేను పుట్టాను, నేను పెరిగాను, నేను అయిపోయింది, నేను వెళ్ళిపోతాను, ఇంతకంటే ఇంకేం లేదు. ఆ నీళ్లు అనేవి ఎంత పెద్దవి, బాగా సర్వత్రా వ్యాపించున్నది. అదే ప్యూర్ కాన్షియస్నెస్. మనం కూడా ఈ ఐసును గనక గడ్డగా ఉంచకుండా ఆ నీళ్ళల్లో కలిపేసాము అంటే ఆ నీళ్ళకి ఈ ఐస్ క్యూబ్కి తేడా లేదు. కాకపోతే ఏంటంటే మనం నాది అనేటువంటి ఆ స్ట్రాంగ్నెస్లో నుంచి బయటపడి ఈ అజ్ఞానాన్ని తొలగించుకుంటే ఉండేదంతా జ్ఞానమే. అజ్ఞానం అంటే ఏం లేదు, లైట్ వేస్తే చీకటి పోతుంది. చీకటి అనేది అజ్ఞానం, వెలుతురు అనేది జ్ఞానం. ఏం చేయాలి? చీకటి పోగొట్టుకోవడానికి ఏమి చేయక్కర్లా, వెలుతురు వేస్తే, వెలుతురు అంటే ఒక లైట్ వేస్తే చాలు. ఇప్పుడు మనం కూడా చేయాల్సింది ఏమీ లేదు. మన జ్ఞానం పోగొట్టుకోవాలి అంటే మన జ్ఞానస్థితికి రావాలంటే జస్ట్ మన దృష్టి మార్చుకోవాలి. దృష్టి మార్చుకోవటం అంటే మన ఆలోచన మార్చుకోవాలి. నాదేమి లేదు, ఉన్నదంతా భగవతత్వం అనేటువంటిది సరెండర్ అయ్యి వాళ్ళు ఏం చెప్తే అది చేయడానికి మనం ప్రిపేర్డ్గా కనుక ఉంటే మన ఈ ఇన్స్ట్రుమెంట్ను ఒక పరికరంలాగా పరమాత్మతత్వం ఉపయోగించుకుంటుంది. కాబట్టి మనం కూడా భగవతత్వంలో భాగమే అని చెప్పి చెప్పటం జరిగింది. చూద్దాం రేపు భగవాన్ ఏం చెప్తాడో. నమస్తే.